బర్రెలక్క అలియా శిరీష అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి దేశమంతా వైరల్ అయింది. సోషల్ మీడియాలో పాపులర్ అయింది. జగనన్న పవనాల్ సార్ను ఎక్కిరిచ్చేతందుకు కారణమైంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నిరుద్యోగుల కోపానికి కారణమైంది. నిరుద్యోగుల కుత్కనై కొట్లాడతా అనేతందుకు కొటేషన్ అయింది. సోషల్ మీడియాలో ఉన్నంత ఊపు ఊర్ల పొంటి లేక తెరలైంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఎంపీగా కూడా కంటెస్ట్ చేసి కాంట్రాస్ట్ పాలిటిక్స్ చేస్తా అంటుంది. బర్రెలక్కకి ఇప్పుడు ఏం వర్రీస్ లేనట్టే ఉన్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎక్స్పీరియన్స్లా ఎన్నో లర్న్ చేసినట్టున్నది. ఎట్లనంటే ఆమె కంటెస్ట్ చేస్తామంటే ఎంతో మంది ఇంట్రెస్ట్ కొద్ది గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయిర్రు. ఆమె బ్యాక్ నిలబడి అక్కడ పార్టీలను ప్యాక్ చేద్దామని తిరిగిర్రు. కొంతమంది ప్రచారానికి కార్లు సెట్ చేసిరు, ఇంకొంతమంది ఫుడ్ అరేంజ్ చేసిరు. ఆడదాకా ఓలేనోళ్ళు ఆన్లైన్లో మనీ సెండ్ చేసిరు. అవన్నీ బర్రెలక్కకు బాగా ఎంకరేజ్మెంట్ లెక్క అనిపించినాయి. ఇన్స్టాలో ఇన్స్టాంట్గా వచ్చిన ఫేమ్నే ఇన్వెస్ట్మెంట్ లెక్క మార్చుకున్నది. మీ జాతకాలు బాగా లేకుంటే కోయదొర బాబా గారిని కలవండి అనే ప్రమోషన్ యాడ్లు కూడా చేస్తుంది. నిరుద్యోగి నుంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎర్నింగ్స్ షురూ చేస్తున్నది. ఇంత ఎర్లీగా వచ్చిన ఎర్నింగ్స్ ను ఫేమస్ ను ఫేడ్ అవుట్ కానియొద్దని ఈసారి సీదా ఎంపీగా కంటెస్ట్ చేసేందుకు ఇంట్రెస్టెడ్ అని అంటున్నది. కోదండ రామ్ సార్ను కలిసి సార్తో అడ్వైస్ కూడా తీసుకున్నది. నిరుద్యోగ సమస్యల మీద హ్యూజ్ డిస్కషన్ కూడా చేసిందట. మరి నిరుద్యోగం రూపుమాపాలంటే ఏం కన్క్లూజన్ కి వచ్చిరో, ఏమేమి ఇన్క్లూజన్ చేయాలని తీర్మానం చేసుకున్నారో తెలియదు కానీ బిగ్గు మేధోమదనమే జరిగిందట. కానీ శిరీష శైలి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా పవర్ ఎట్లుంటుందో, ఎసొంటోల ఫేట్ అయినా ఎట్లా మారుస్తుందో చెప్పేందుకు ఈమెనే కనిపిస్తున్న కట్అవుట్ అని చెప్పొచ్చు అని అనుకుంటున్నారు. ఆమెకి ఇన్స్టాంట్ గా వచ్చిన ఫేమ్ కమ్ ఇన్కమ్ చూసిన వాళ్ళు.